లడ్డూ సౌండ్ రీసౌండ్ ఇస్తోంది. జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణ బ్రహ్మాస్త్రం అవుతుంది అనుకుంటే భస్మాసుర హస్తమైందని వైసీపీ విమర్శించింది. మరోవైపు లడ్డూలో బాత్రూమ్ శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనాలు కలిపారని టీడీపీ ఆరోపించింది. వైసీపీ హయాంలో శ్రీశైలం ప్రసాదాల్లో కూడా కల్తీ నెయ్యి వాడారని ఆరోపించారు చంద్రబాబు. ఏపీలో లడ్డూ లడాయి ఆగడం లేదు. లడ్డూలో వాడిన నెయ్యిలో కల్తీ జంతు కొవ్వు లేదని సిట్ సిబిఐ తేల్చడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. పూర్తిగా ఈ లడ్డూ విషయంలో ఆత్మరక్షణలో పడిపోయాం, కూరుకుపోయాం. దీని నుంచి బయటపడాలి అంటే జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకగా ముద్ర వేసి ఇదంతా కూడా ఒక కుట్రగా జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని హిందూ వ్యతిరేకులను టీటీడీలో రంగములోకి దించిన కారణంగా అని ఆయన మీద ఒక హిందూ వ్యతిరేక ముద్ర వేసి తద్వారా రాజకీయాన్ని లడ్డూను ఒక చేతి బాంబుగా మార్చి ఆ చేతి బాంబుతో వైఎస్ఆర్ పార్టీని ఖననం చేయాలన్నటువంటి కార్యక్రమంలో భాగంగానే అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిగా మేమందరము భావిస్తున్నాం. లడ్డూ కల్తీ జరగలేదని తేలాక చంద్రబాబు క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారన్నారు మాజీ మంత్రి రోజా. లడ్డూ కల్తీ అంశం టీడీపీ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుందనుకుంటే భస్మాసుర హస్తం అయిందన్నారు ఆమె. ఎటువంటి పంది కొవ్వు కలవలేదు, ఎటువంటి ఫిష్ ఆయిల్ కలవలేదు అని. మరి ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి, ముఖ్యంగా హిందువులకి మీరు క్షమాపణ చెప్పాలి. కానీ ఎందుకు క్షమాపణ చెప్పాలని మళ్ళీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. దేవుడి ప్రసాదం విషయంలో, తిరుమల విషయంలో తప్పులు చేసిన వారిని ఆ దేవుడే శిక్షిస్తారన్నారు మాజీ మంత్రి. ఇక పవన్ కళ్యాణ్ అయితే వేషాలే వేసుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త వేషాలు వేసుకోవడం, నోటుకు వచ్చింది వాగటం. ఆ రోజు తిరుపతిలో ఏం మాట్లాడావయ్యా? జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసిందని మాట్లాడావు. తర్వాత ఏకంగా అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిపి పంపించారని చెప్పావు. ఈరోజు తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ ఇవ్వటమే కాకుండా ఈరోజు అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు, ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు లేదని స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేసింది. గత వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో బాత్రూమ్ శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనాలతో తయారైన నెయ్యిని వాడారని ఆరోపించారు చంద్రబాబు. మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని. కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్నే మాట్లాడాడు. సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అని అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు. సిట్ చెప్పింది కల్తీ ఉందనింది, కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. లడ్డూలు 60 లక్షల కిలోల పామ్ కెర్నెల్ ఆయిల్ తో పాటు లప్సా కూడా వాడారన్నారు హోంమంత్రి అనిత. అరే మీకు అసలు బుర్ర పనిచేస్తుందా అండి? వెంకటేశ్వర స్వామి ప్రసాదం అండి. ఏమండి, ప్రసాదాల్లో తయారు చేసిన నెయ్యిని కూడా కల్తీ చేశారంటే వీళ్ళు కల్తీ బతుకుల గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే జుగుప్సాకరంగా కనిపిస్తుంది. నిజంగా ఎలాంటి వాళ్ళైనా ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. వాళ్ళలో కూడా ఏంటండి, వాళ్ళు వాడే రసాయనాలు ఏంటి? 60 లక్షల కిలోల పామాయిల్, 60 లక్షల కిలోల పామాయిల్ ఉపయోగించారు. పామ్ కెర్నల్ ఆయిల్ ఉపయోగించారు. 8.90 లక్షల ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, ఫుడ్ గ్రేడ్స్, మోనోగ్లిజరైడ్స్, బీటా కెరాటిన్. ఈరోజే తెలిసింది లప్సా ఎందులో యూజ్ చేస్తారో తెలుసా అండి? బాత్రూమ్ క్లీనర్స్కి ఉపయోగించే ఒక కెమికల్ని దేవదేవుడికి పెట్టే ప్రసాదంలో కలిపి అలాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పి వాళ్ళ మనోభావాలతోనే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారంటే నిజంగా క్షమించాలా అని అడుగుతున్నాను.
సిట్ రిపోర్ట్ రావడానికి ముందే వైసీపీ తప్పుడు ప్రచారం మొదలుపెట్టిందన్నారు. సిట్ రిపోర్ట్ వస్తుంది ఇంకో 4-5 రోజుల్లోనో లేకపోతే 2-3 రోజుల్లోనో అనేసరికి ప్రజల తాలూకా మైండ్ సెట్ని ప్రిపేర్ చేయడానికి ఒక అబద్ధపు మూగ బయలుదేరింది. కానీ 3 రోజుల ముందు నుంచి ఇందులో జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది అంటే ప్రతి ఒక్కరు ఎలా ఆలోచించారంటే జంతుకోలేదా అంటే కల్తీ జరగలేదా? అది కాదు కదా, రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసాం అందులో అడల్ట్రేషన్ జరిగింది, జంతు కొవ్వు ఉంది, 254 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి, ఇంత స్కామ్ జరిగింది. వైవి సుబ్బారెడ్డి తాలూకా పిఏనే ఇంచుమించుగా 4,50,00,000 రూపాయలు ట్రాన్సాక్షన్స్ అందులో కనిపించినాయి. తిరుమల లడ్డు విషయంలో బాధ్యులను వదిలేదే లేదంటున్నారు పవన్ కళ్యాణ్. ప్రతి భక్తుడికి ధార్మిక బాధ్యత ఉందన్నారు. హిందూ దేవతలను అవమానిస్తే మౌనం వీడాల్సిందని అన్నారు. కర్మకు వదిలేసి ఊరుకోవడం ఇకపై మారాలన్నారు. కులం, ప్రాంతం, భాష ఏదైనా ధర్మం ఒకటేనన్నారు పవన్. మన ధర్మాన్ని అవమానిస్తే గళమెత్తాల్సిన బాధ్యత మనదేనన్నారు. భక్తులుగా మాత్రమే కాదు ధర్మ రక్షకులుగా మారాలన్నారు.